జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం అని మీరు కొత్తగా వింటున్నారు కదండి. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వితంతువులకి 20,000 రూపాయలు మాట అండి. ఒక్కసారిగా వాళ్ళ అకౌంట్ లోకి 20,000 రూపాయలు వేస్తారన్నమాట అండి. మరి వితంతువులు అన్నారు, చాలా మంది ఉన్నారు కదా, మరి అందరూ అప్లై చేసుకోవాలంటే కనుక అందరూ కాదండి. 2017 ఏప్రిల్ 12వ తారీఖు తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో ఆ చనిపోయిన వాళ్ళు కూడా హస్బెండ్ అంటే భర్త చనిపోయిన వితంతువులకి కదండి, ఆ భర్త ఆ కుటుంబ పెద్దగా ఉంటూ కుటుంబాన్ని పోషించే పెద్దగా ఉన్న భర్త చనిపోతే అంటే ఆ కుటుంబానికి ఆయనే పోషణాధికారి మాట. అలాంటి భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకంకి అప్లై చేసుకోవచ్చు మాట అండి. దీనికి ఈ 2017 ఏప్రిల్ 12వ తారీఖు తర్వాత చనిపోయిన భర్తల భార్యలకి ఈ అకౌంట్ లోకి అయితే కనుక 20,000 రూపాయలు ఒకేసారి వేస్తారన్నమాట అండి. మరి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీరు ఒకటి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట అండి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, వాళ్ళ కుటుంబ ఆదాయము సంవత్సరానికి 60,000 ఉండాలని చెప్తున్నారు అనమాట అండి. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండడం వల్లనే ఆ ఫ్యామిలీకి డిపెండెన్స్ వీళ్ళని మనకి తెలుస్తుంది కదండి. సో అందుకే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా చెప్పారన్నమాట అండి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. సో ఆధార్ కార్డ్ కి ఎన్పిసి అయ్యి ఉండాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ పథకానికైనా సరే బ్యాంక్ కి ఎన్పిసి అయ్యి ఉండాలన్నమాట అండి. ఎవరైనా ఎన్పిసిఐ చేయించుకోకపోతే వెంటనే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీరు ఎన్పిసిఐ అకౌంట్ చేసుకోండి. అలాగే మీ రేషన్ కార్డులోని మీ పేరుతో పాటు భర్త పేరు కూడా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు డిలీట్ ఆప్షన్ లో తీసేసినా పర్వాలేదు, పేరైతే ఉంటుంది కదండి, అది మాట. అలాగే మీ ఆధార్ కార్డులోనే హస్బెండ్ నేమ్ కూడా ఉండేలా చూసుకోండి. హస్బెండ్ నేమ్ లేకపోయినా డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక పర్వాలేదు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే ఇవన్నీ చూస్తారేమో అన్న ఉద్దేశంతో నేను ముందుగా మీకు చెప్తున్నాను అనమాట అండి. ఒకవేళ లేకుండా హస్బెండ్ నేమ్ లేకుండా ఫాదర్ నేమ్ ఉన్నా సరే పర్వాలేదు, ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే మనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది మెయిన్ అయింది. అదే ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి అయితే కంపల్సరీ అయింది అనమాట అండి. సో ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా సరే దాని అవసరం అయితే కనుక ఏదో రకంగా ఉంటుంది మీకు అనమాట అండి. వీలైతే కనుక మీరు అప్లై చేసుకోవాలంటే నేను లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఆ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషనే. మీరు ఎక్కడైనా మీ సేవా సెంటర్స్ కి వెళ్ళినా సరే ఈ అప్లికేషన్ మీకు దొరుకుతుంది. ఈ అప్లికేషన్ తీసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, అలాగే మీ రేషన్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు తీసుకొని ఈ అప్లికేషన్ నింపి తీసుకొని మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలటండి. ఇది సచివాలయంలో కూడా కాదండి, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలని అక్కడ ఉన్న అంటే మనకు వచ్చిన నోటిఫికేషన్ లో అయితే కనుక ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంది. ఏమో ముందు మీరు సచివాలయంకి వెళ్ళండి, అక్కడ తీసుకున్నారనుకోండి ఇబ్బంది లేదన్నమాట. సో ఇప్పుడైతే అప్లికేషన్ ని చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీకు అప్లికేషన్ లింక్ కూడా నేను పెడతానండి డిస్క్రిప్షన్ లోని. ఆ అప్లికేషన్ కి ఎలా నింపాలో అది ఇంగ్లీష్ లో ఉందన్నమాట, తెలుగులో లేదు. ఎలా నింపాలో ఏంటో నేను ఒకసారి చెప్తాను మీకు. చూసి దాని ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే వస్తుందో రాదో అనేది పక్కన పెట్టండి, మనకి అర్హత ఉంది కనుక ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి మీ అకౌంట్ కి 20,000 వేస్తారటండి. ఇది జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకం అంటండి. సో ఇలాంటి ఇంకేమైనా పథకాలు ఉంటే కనుక నేను మీ ముందుకు వీడియో రూపంలో వచ్చేస్తాను అనమాట. ఇదేనండి అప్లికేషన్. ఈ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మాట అండి. అప్లికేషన్ ఫర్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మాట అండి. ఈ ఫస్ట్ ఎయిడెడ్ డిస్టిక్ ఇవన్నీ కూడా మీకు హౌస్ హోల్డ్ అంటే మీ వార్డ్ సెక్రటరీ ఎక్కడ ఉంది ఏంటి అదంతా కూడా మాట. హౌస్ నెంబర్ రాయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఇక్కడ డిస్టిక్ తో సహా మొత్తం అంతా కూడా అడ్రస్ కరెక్ట్ గా రాయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే అప్లికెంట్ నేమ్ రాయండి, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ రాయండి, ఫుల్ అడ్రస్ పూర్తిగా రాయండి మాట. అడ్రస్ అన్నది కంపల్సరీ పూర్తిగా రాయాలండి. కేటగిరీ మీరు ఏంటి, ఎస్సీ ఎస్టీ ఉమెన్, అలాగే ల్యాండ్లెస్, తర్వాత హ్యాండిక్యాప్డ్, జనరల్ ఏంటన్నది రాయండి. ఏజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఇచ్చేటప్పటికి మీ డేట్ ఎంత, మీ ఏజ్ ఎంత ఉందో అక్కడ రాయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే పుట్టుమచ్చలు, ఏదైనా పుట్టుమచ్చ ఉంటే అది రాయండి. నేమ్ ఆఫ్ ది డిసీజ్ బ్రేడ్ విన్నర్ అంటే ఏంటంటే
మీరు ఎవరైతే ఆ డిసీజెస్ ఉన్నారో, మీ హస్బెండ్ చనిపోయారు కదా, ఆ హస్బెండ్ నేమ్ అయితే రాయండి. అలాగే అతని ఏజ్ ఎంతో రాయండి. డేట్ ఆఫ్ డెత్, అతను ఎప్పుడు చనిపోయారో రాయండి. ఎలా చనిపోయారో కూడా రాయండి అన్నమాట. ఇవన్నీ కూడా క్లియర్గా యాస్టీస్గా రాయండి. అంతే తప్ప ఏదో మీరు అర్థం కాలేనట్లుగా రాస్తే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, దేనివల్ల చనిపోయారు. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు ప్రయాణం అంటే సంవత్సరానికి 60,000 అన్నారు కదా, 5,000 కన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ ఉండకూడదు. ఎందుకంటే హస్బెండే మీకు అతనే సంపాదించేవారు, మీరు సంపాదించేవారు కాదు. అందుకే కదా మీకు ఈ 20,000 వేస్తున్నారు. సో అలాగా మీకు ఇన్కమ్ అంటూ ఏమి ఉండదు కదా, అలా అయినా సరే నెలకు 5,000 కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఉద్దేశం మాట అండి. అలాగే మీ ఫ్యామిలీ బెనిఫిట్ సర్టిఫికేట్స్, తర్వాత ఏదైనా అంటే మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని ద్వారాగా మీకు చూస్తారు అన్నమాట అండి. అలా ఇవన్నీ ఇచ్చి ఇక్కడ ఏమో ప్లేస్ మీరు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఆ ప్లేస్ డేటు రాసి సిగ్నేచర్ కానీ తంబు కానీ అక్కడ మీరు అప్లికేట్ పెట్టాలన్నమాట అండి. ఈ కిందదైతే కనుక మీరు ఫిల్ చేయని అవసరం లేదండి. ఈ కిందది అంటే సెకండ్ పేజ్ అయితే కనుక అక్కడ వాళ్ళు ఫిల్ చేస్తారన్నమాట అండి. ఆఫీస్ వాళ్ళదన్నమాట అండి ఇది. వాళ్ళు ఏజ్, ఇన్కమ్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. ఎంక్వైరీ ఆఫ్ అంటే ఇది ఎవరైతే మీ అప్లికేషన్ మీకు ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీ టీం అన్నది ఇవి మీరు చెప్పినవన్నీ కరెక్టా కాదని ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తారన్నమాట అండి. వాళ్ళకి అంటే మీరు ఇన్కమ్ అంతలో ఉన్నారా, ఆ అప్లికేషన్ టైంకి 60,000 అన్నారు కదా, అంతలో ఉన్నారా, ఇంకా ఎక్కువ ఉన్నారా ఏంటి, ఇవన్నీ చూసి రాస్తారన్నమాట. ఇవన్నీ ఓకే అయితే నేరుగా మీ అకౌంట్లోకి 20,000 వస్తాయన్నమాట. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరూ పంపించండి. మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి కొంచెం.